ఎగ్జాక్ట్ పొత్తు జనసేన వస్తే బాగుంటుంది ఇంకా యాక్చువల్లీ. ఈ 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ఉంది కదన్న, అంటే ఏం డెవలప్మెంట్ చేయలేదా, లేదంటే మళ్ళీ కొత్త పార్టీని మీరు కోరుకుంటున్నారా, ఎందుకని? అంటే డెవలప్ చేస్తే మళ్ళీ జగనే కావాలనుకుంటాం కదన్నా. డెవలప్ చేయలేదు కాబట్టి జగన్ వద్దనుకుంటున్నా ఇప్పుడు. అసలు ఉద్యోగాల విషయాల్లో కూడా చాలా డల్గా ఉంది. పూర్తి ఎవ్వరు కూడా ఇప్పుడు ఆంధ్ర వదిలేసి తెలంగాణ వస్తున్నాను. రీసెంట్ గా మన కేటీఆర్ ని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ఆంధ్ర నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వస్తున్నాం, ఇక్కడ సెటిల్ అయిపోతాం అని. అలా అనాల్సిన అవసరం లేదు కదా, ప్రతి ప్రజలకు కూడా లేదు అలా. మళ్ళీ అకౌంట్ లో పైసలు వేస్తా ఉన్నారు నేరుగా మీ అకౌంట్ లో రీసెంట్ గా, కానీ పడలేదు ఎవరికి కూడా. ఇంకోటి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేది ఏంటంటే, మేము గెలుస్తాం కాబట్టి మేము సింగిల్ వస్తున్నాం, వాళ్ళు గెలవరు కాబట్టి మూడు పార్టీలు కలుసుకొని వస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? రీసెంట్ గా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు తెలుసు కదన్న. వాళ్ళని ఎంతమంది అన్న కొట్టారు? మొత్తం గుంపులు కలిసి కొట్టారు కదా, ఒక్కడు కొట్టారు కదా. దొంగనైతే ఒక్కడు కొట్టారు కదా, ఒక మంచోడిని అయితే ఒక్కడు కొడతారు. దొంగని గాని కుక్కని గాని ఒక చెడుతనాన్ని గాని నలుగురు కలిసి వస్తేనే. మాక్సిమం టీడీపీ అని చెప్పలేను, జనసేన పక్క. ఇంకోటి ఏంటంటే జనసేన నుంచి కూడా చాలా మంది ఏంటంటే సింగిల్ గా వెళ్ళి ఉంటే మంచి సీట్లు వస్తుండే, ఇప్పుడు కలిసింది కాబట్టి అవి కూడా రావని కూడా అంటున్నారు. పాలిటిక్స్ అనేది ఏదో సినిమాకి వచ్చి చూసేది కాదు. జనసేన ఎంత అంటే పవన్ కళ్యాణ్ అంత మంచి చేసినా సరే, పాలిటిక్స్ అనేది నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. ఒక అనుభవం లేదనే కారణంతోనే జనసేనని గెలిపించలేకపోయినా పోయినసారి. పాలిటిక్స్ అంటే మాక్సిమం అనుభవం ఉండాలి. అనుభవం లేనోడు ఎందుకు 18 సంవత్సరాలు కూడా ఉండొచ్చు కదా. ఈసారి వైఎస్ఆర్పీ అన్న, నమస్తే అన్న, మీ పేరు? శ్రీకాంత్. ఆంధ్రలో ఈసారి ఎలక్షన్ లో ఎవరు వస్తే బాగుంటుంది అన్న, వైఎస్ఆర్సీపీయా లేదంటే కూటమియా? కూటమి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకన్నా, దేని గురించి? ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చారు కాబట్టి ఏం చేయలే ఆయన. అంటే వాళ్ళది అంటే క్యాస్ట్ పరంగానే ఓటేస్తారు అక్కడ, వాళ్ళనే ఓటేస్తారు అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చారు, ఆయన రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్ని వదిలేసుకుని జనాల కోసం వచ్చారు ఆయన. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ సింగిల్ వెళ్ళింటే కొన్ని సీట్లైనా గెలుస్తున్నానేమో, ఇప్పుడు వాళ్ళ దగ్గర కలిసింది కాబట్టి అవి కూడా రావని చాలా మంది అంటారు. దానికి మీరు ఏమంటారు? అన్న ఇప్పుడు సింగిల్ గా వెళ్తే కష్టం ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఆయనకి ఓట్ బ్యాంక్ కూడా లేదు ఆయనకి. ఇప్పుడు కూటమి కలుస్తేనే ఆయన బెస్ట్, కూటమి ద్వారా ఆయన వెళ్తారు. అట్లా సింగిల్ గా కలిస్తే కష్టమైన. లాస్ట్ టైం సింగిల్ గానే వచ్చారు కాబట్టి గెలవలేదు, ఈసారి కూటమి కంపల్సరీ ఆయనకి. అసలు ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి కష్టమైన. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము గెలుస్తాం కంపల్సరీ కాబట్టి మేము సింగిల్ వెళ్తున్నాం, వాళ్ళు గెలవలేరు కాబట్టి ముగ్గురు పార్టీలు కలుస్తున్నారు అంటున్నారు. దాని మీద మీరు? అన్న ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఈయన వచ్చింది, ఈయన సొంతంగా పెట్టలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్ గా ఆయననే సొంతంగా పెట్టి వస్తున్నారు ఆయన. అట్లా ఇప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ వచ్చారు కదా, ఈయనలాగా సింగిల్ అయితే రాలే కదా. ఇప్పుడు ఈయన సింగిల్ గా వచ్చారు, కూటమి ద్వారా మెల్లిమెల్లిగా వెళ్తారు ఈయన. అట్లా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అంటే, సింగిల్ గా గెలిచుంటే సీఎం గా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటారు, కానీ ఇప్పుడు కూటమిలో కలిసి కాబట్టి సీఎం గా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు కదా అన్న. ఇప్పుడు ఫ్యాన్స్ అంతే అంటారు అన్న. ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన మీటింగ్ పెడితే ఒక్క ఓటు వేయరు అక్కడ. కష్టం ఇప్పుడు పాలిటిక్స్ అంటే అంత ఈజీ కాదు, స్టెప్ బై స్టెప్ అది స్టెప్ బై స్టెప్ రావాలి, కష్టం చాలా. ఆయన కూటమితో వస్తేనే బెస్ట్. ఇప్పుడు సింగిల్ గా వస్తే ఆయన పార్టీ ఫామ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన కంపల్సరీ గెలుస్తారు, 1,00,000 మెజారిటీతో కంపల్సరీ గెలుస్తారు ఈసారి, ఖాయం ఇది. 21 ఇప్పుడు 21 వాళ్ళు ఉన్నారు కదా, 21 సీట్స్ కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు సింగిల్ అంటే చాలా కష్టం అన్న. ఇప్పుడు ఆయనకి ఓట్ బ్యాంక్ లేదు, ఏం లేదు, చాలా కష్టం. ఇప్పుడు కూటమి ద్వారా ఆయన గెలిస్తే దాని తర్వాత సింగిల్ గా ఆయన డెఫినెట్లీ నిల్చుంటారు. ఆయన ఫస్ట్ కూటమి ద్వారా ఆయన ముందుకు వెళ్ళాలి, దాని తర్వాత డెఫినెట్లీ సింగిల్ గా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారు. ఇప్పుడు ఏపీ డెవలప్మెంట్ కావాలంటే కూటమి రావాలి, కంపల్సరీ కూటమి. జగన్ వస్తే ఏం చేయడు, లాస్ట్ టైం అయితే జగన్ ఏం చేయాలి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని చూసుకుంటారు అన్న. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆంధ్రలో ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, మన తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. అట్లా ఎవరు డెవలప్ చేస్తారు వాళ్ళకి ఓటేస్తారు, అక్కడేమో వాళ్ళ కులాలకి వాళ్ళ మతాలకి అతీతంగా వాళ్ళు ఓటేస్తారు. ఇది అక్కడ చాలా జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసుకుని వచ్చింది. ఆంధ్రలో ఈసారి ఎవరు వస్తారన్న? టీడీపీ. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, టీడీపీ మొత్తం కూటమి వస్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నాం కాబట్టి మేమే గెలుస్తామని అంటారు. దాని మీద వాళ్ళు అనుకుంటారు కదా, వీళ్ళు అంతే ఏదైనా కానీ టీడీపీ వస్తుంది. ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తున్నారు కదా, అంటే బాగాలేదా, డెవలప్ లేదా, ఎందుకు మళ్ళీ టీడీపీ అనుకుంటారు మీరు? డెవలప్ లేదు. ఏ విషయంలో అంటే జాబ్సా లేదంటే ఏ విషయంలో? అన్ని విధాలుగా, రోడ్లు కానీ జాబ్స్ కానీ ఏదైనా ఏం లేదు. నమస్తే, మీ పేరు? నా పేరు కిట్టు అన్న. ఎక్కడ నుండి అన్న మీరు? ఆంధ్ర. సో ఆంధ్రలో ఎక్కడ?
మార్కాపురం ఆంధ్రలో చెప్పండి. ఒంగోలు డిస్టిక్ మార్కాపురం. ఓకే, ఆంధ్రలో ఈసారి ఎవరు వస్తున్నారన్న? టీడీపీ పక్కా టీడీపీ. ఈ 5 సంవత్సరాల నుంచి అయితే మన వైఎస్ఆర్సీపీ ఉంది కదన్న, అంటే చాలా నెగిటివిటీ వస్తుంది సోషల్ మీడియాలో. కాకపోతే గ్రౌండ్ రిపోర్ట్ అయితే వైఎస్ఆర్సీపీకే ఉందని చాలా మంది అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అసలు గెలిచే ఛాన్స్లే లేవన్న వైసీపీకి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి పక్క, బీజేపీ, జనసేన, టీడీపీ. పక్క మా ఊర్లో వచ్చేసి టీడీపీ గెలుస్తుంది. జనసేన 22 స్థానాలు పోటీ చేస్తుంది కదా, పక్క జనసేన గెలుస్తుంది. జనసేన. ఓకే, అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మేము గెలుస్తాం కాబట్టి మేము సింగిల్ గా వస్తాం, వాళ్ళు గెలుస్తలేరు కాబట్టి 3 పార్టీలు కలిసేసి వస్తున్నారని వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? దానికి ఏమంటానంటే, ఇగో ఒక పార్టీ సింగిల్ గా వస్తున్నాను కదా, 2019లో ఎందుకు వైఎస్ఆర్ గెలిచిండు, జగన్ 3 పార్టీలు కలవకుండా ఎవరో పోటీ చేసిండు కాబట్టి సగం ఓట్లు చీలి గెలిచిండు. ఇప్పుడు ఏకమైనాయి కాబట్టి పక్కా వైసీపీ గెలవదు, పక్కా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. జనసేన. ఇంకా చాలా మంది కూడా ఏమంటున్నారంటే జనసేన సింగిల్ గా వెళ్ళి ఉంటే కొన్ని సీట్లు వచ్చేవేమో, ఇప్పుడు జనసేన కలిసిపోయింది కాబట్టి అవి కూడా రావని అంటున్నారు. దాని మీద మీరు అభిప్రాయం? పక్కా 22 అయితే వస్తాయి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ సెకండ్ వే ఇది, ఇంకా నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు 22, నెక్స్ట్ 46, 70 పక్కా సీట్లు అయితే తీసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగా ఒక మాట మీద ఉంటాడు, ఎట్లా అన్ని చేస్తాడు పక్కా. ఇప్పుడు 22 వచ్చింది, నెక్స్ట్ ఈసారి ఎలక్షన్లకి 46 రావచ్చు. పక్క అయితే ఇద్దరు గెలుస్తారు, జగన్ మాత్రం అసలు రాడు. ఇంత నెగిటివిటీ రావడానికి కారణం ఏందన్న వైఎస్ఆర్సీపీ మీద? నెగిటివిటీ రావడం అంటే అభివృద్ధి లేదన్న. ఇప్పుడు నాది ఆంధ్ర, హైదరాబాద్కి ఎందుకు వచ్చిన, ఇక్కడ శాలరీ ఎక్కువ ఉంది, మంచిగా ఉందనే ఇక్కడికి వచ్చిన. అదే ఆంధ్రాలో మంచిగా ఉంటే అక్కడే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రేగుంట కేశవరావు మాదిగా. నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నా. నాది ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం. ఈసారి సెంట్రల్ లో బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తే మంచి ఉంటుందా, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు వస్తే మంచి ఉంటుందా? నాకు తెలిసిన మట్టుకైతే ఈరోజు భారతదేశము శాంతియుతంగా సురక్షితంగా రక్షింపబడాలంటే నరేంద్ర మోడీ గారే సమర్థుడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన ఒక సామాజిక పాలన కొనసాగుతుంది ఈ దేశంలో. ఏ రకంగా అంటే ఈరోజు రామజన్మభూమి అయినటువంటి అక్కడ కరసేనను దించి గతంలో ఎందరో మంది అల్లర్లకు వేలాది మంది మరణించిన సందర్భము. అలాంటి రామమందిర నిర్మాణాన్ని ఎలాంటి అల్లర్లు లేకుండా ఏ ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో రామజన్మభూమిని రామమందిరాన్ని ఏర్పాటు చేసే శ్రీరాముని కూడా అక్కడ ప్రతిష్ఠించినటువంటి నరేంద్ర మోడీ గారు శాంతియుతంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము, అదేవిధంగా కాశ్మీర్ సమస్య అయినటువంటి 370 జీవోను కూడా తీసుకొచ్చి దాన్ని కూడా శాంతియుతంగా చేయటము, అదేవిధంగా మహిళలు ఏదైతే ముస్లింలు తలాక్ అనే అటువంటి 3 తలాక్ అంటే విడాకులు చేసేటువంటి చట్టాన్ని కూడా త్రిబుల్ తలాక్ అనే చట్టాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళ మహిళలకు ముస్లింలు కూడా రక్షణ కవచంగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలు కూడా మన భారతదేశంపై దండెత్తకుండా, ఎలాంటి అరాచకాలు జరగకుండా మన భారతదేశాన్ని అన్ని దేశాలతో స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు దేశాన్ని రక్షిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి దేశం మీద మూడోసారి ప్రధానమంత్రి అవుతే మరి సెంట్రల్ లో ఈసారి బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? ఆబ్వియస్లీ బీజేపీ ఉంటది. ఎందుకంటే మనకు ఇప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనం బీజేపీని చూస్తున్నాం, ఎట్లా చేస్తుంది, ఎట్లా పని ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా సెంట్రల్ లా బీజేపీ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. 350 సీట్ల కంటే ఎక్కువనే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు డెవలప్మెంట్ చూసిరు కదా, ఇంకేమేమి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ లో అయితే కొన్ని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు కూడా. వాళ్ళదైతే ప్రజెంట్ ఎట్లుంటదంటే ఒక ప్రణాళిక ముందే తీసుకొని పెట్టుకొని ఉంటారు. ఖచ్చితంగా ఆబ్వియస్లీ గెలుస్తారని వాళ్ళకు కూడా తెలుసు. గెలిచినాక ఏమేమి చేయాలో కూడా పార్టీ ఆల్రెడీ పెట్టుకొని ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలనే ఉంటది. బీజేపీ సిద్ధాంతాలను నమ్మి వెళ్తున్న పార్టీ. సో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. ఈసారి సెంట్రల్ లో బీజేపీ ఉంటే బాగుంటుందా, కాంగ్రెస్ ఉంటే బాగుంటుందా? ఈసారి బీజేపీ ఉంటేనే బాగుంటుంది సెంటర్లో. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి
ఎంతో పేరు తెచ్చిండు. ఈరోజు ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వము ఇవాళ G20 దేశాలల్లో అగ్రగామిగా మన భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిదే. ఏది అయినా ఇప్పుడు ఈ డెవలపింగ్ చేసేది మోడీ గారు కాబట్టి మళ్ళీ బీజేపీ సెంటర్లో అన్న నమస్తే అన్న, మీ పేరు? రవి అన్న, సో ఎక్కడ నుండి? మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇచ్చోడా. సో ఈసారి సెంట్రల్ లో ఎవరు వస్తారన్న, బీజేపీ కాంగ్రెస్? బీజేపీ అన్న. సో మళ్ళీ బీజేపీ చూడాలనుకుంటున్నారు? అవునన్న. సో చాలా మంది ఏంటంటే 50-50 ఛాన్సెస్ అంటున్నారు కాంగ్రెస్ అనే BJP. అభివృద్ధి బాగున్నది. అదే విధంగా మన హిందువులకు గాని రామ మందిరం, త్రిపుల్ తలాక్ అలాంటి ఎన్నో సమస్యల గురించి పరిష్కరించింది. కావున మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే వస్తుంది. ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తే బాగుంటుందన్న వచ్చిన తర్వాత? మాకు మెయిన్ గా మేము ఎస్సీ మాది అన్న, మాకు ఇప్పుడు రిజర్వేషన్ చేస్తాను ఒప్పుకున్నది. మేము మా గౌరవ శ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు మేము బీజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఈసారి. నా పేరు ప్రవీణ్. ఎక్కడ నుండి అన్న? నేను వచ్చేసి నిర్మల్ డిస్టిక్ బైన్స్ అన్న. ఓకే, సెంట్రల్ లో మనకు బీజేపీ నుండి నరేంద్ర మోడీ గారు గెలిస్తే బాగుంటుందా, మన కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు గెలిస్తే బాగుంటుందా? ఇక మనకు వచ్చేసి నరేంద్ర మోడీ గారు గెలిస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే నేను ఎస్సీ వర్గానికి, సామాజిక వర్గానికి చెందినవాడిని, మాది గాని. ఎందుకంటే మాకు బీజేపీ వస్తేనే అధికారంలోకి మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి పైన కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మన డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా ఏం చేస్తే బాగుంటది? ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు అవి ఏమని చెప్పాలి? ఇప్పుడు ఏమున్నదన్న, స్టూడెంట్స్ కి అయితే ఈ 10 సంవత్సరాల్లో ఏం న్యాయం జరగలేదు. ఇప్పటికైనా కనీసం కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, స్టూడెంట్స్ మా జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. కనీసం ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కనీసం ఈ ఇండ్లు ఇస్తా, ఈ గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా అనడం కాకుండా కనీసం స్టూడెంట్ పైన ఫోకస్ పెట్టి స్టూడెంట్స్ కి కనీసం జాబ్లు వేయడం కానీ స్టూడెంట్స్ పైన ఫోకస్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈసారి మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారు వస్తే బాగుంటుంది పైన అయితే